లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మీ అల్లుడు గారి వల్ల మీ గౌరవం ఎంత పెరిగింది సమాజంలో, మీకున్న గుర్తింపు ఏంటి? నేను అంటే అర్జున్ వల్ల నాకేమైంది, ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు. ప్రతి ఒక్క 100% ఎక్కడ పోయినా కూడా అల్లు అర్జున్ మామని గుర్తుపడతారు. కానీ అంతకుముందే కంచెల చంద్రశేఖర్ అంటే మీరు తెలంగాణ 10 జిల్లాలో మీరు ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళండి, 100 మంది పోతుంటే 20 మంది నన్ను గుర్తుపడతారు. ఒక చదువుకునేటోళ్ళు కావచ్చు, జాబ్ చేసేవాళ్ళు కావచ్చు. నేను చేసా అంటే నేను గొప్పగా చెప్తలేను. నేను మా దగ్గర ఫ్లోరైడ్ దాని గురించి అప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళారు. అంతకుముందు మీకు తెలుసు, మీరు కూడా చూశారు, ఫ్లోరైడ్ బాధితులను చూయించేది, ఏదో వాళ్ళను పెద్ద ఎత్తున చేసి, కానీ వాళ్ళకి ఏం చేయలేదు. నేను అప్పుడు వయసు దాకా తీసుకెళ్ళా, అన్న చూడండి వీళ్ళకు 200 రూపాయలు అందరిలాగా పెన్షన్ ఇస్తున్నారు, వీళ్ళ నాన్న వీళ్ళకుండి హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఒక వాళ్ళు సాయం చేస్తున్నారు, వీళ్ళ అమ్మ చేస్తుంది, వీళ్ళ అమ్మ పెద్ద మనిషి అయింది, తర్వాత ఎవరు వీళ్ళకు ఈ 200 ఏం కావాలి అంటే ఆయన అన్నాడు, మా సాగర్ నుంచి నీళ్ళు వచ్చి మనం తాగుతున్నాం, మన అందరం కాళ్ళు చేతులు బాగున్నాయి, కానీ అక్కడ నీళ్లు ఫ్లోరైడ్ వాటర్ దాగి వీళ్ళకి ఈ విధంగా పోయింది. నేను ఆ రోజు 100 మందిని తీసుకొచ్చాను, 100 మంది ఫ్లోరైడ్ బాధితులను తీసుకొచ్చాను. ఇదే ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంది కదా, అంతమంది ఇప్పుడు ముందట అక్కడ చేసి ఆయన 750 రూపాయల పెన్షన్ చేసిండు ఆ రోజు వాళ్ళకి. ఎస్, ఆ రోజే చేసిండు. ఆ రోజు మీరు చూసుకోండి, ఆ రోజు ఆమె సవితా ఇంద్రారెడ్డి కూడా మినిస్టర్ నన్ను పక్క కూర్చోబెట్టుకొని శేఖర్ నువ్వు ఇంతమందిని తీసుకొచ్చినావు, ఏంది నీ అన్న, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు, మీరు ఇంత అందరికి ప్రజలకు చేస్తూ ఉన్నారు, వీళ్ళకి కూడా చేయాలంటే ఇమీడియట్గా 750 రూపీస్ చేసిండు. నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి మనం కొద్దిగా ఏదైనా ఇంకా సహాయం చేద్దాం అని చెప్పాడు అనమాట. అంటే ఇలాంటి కార్యక్రమం చేస్తే నాకు నేను చేసి ప్రజలలో ఇంతో అంతో అంటే అరే శేఖర్ రెడ్డి ఏదో చేస్తాడు, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నాను, ఈ రోజు వరకు మీరు అడగండి, నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరితో కూడా డొనేషన్ తీసుకోలేదు. ఈ రోజు అంటే దొరుకుతున్నాయి, ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటున్నారు, వాళ్ళకే స్టూడెంట్కే పైసలు ఇస్తున్నారు. కానీ 15 ఏళ్ల కింద నేను మా ఊరి నుంచి ఏ జిల్లాకి వెళ్ళి వచ్చిన, నల్గొండ, మహబూబ్ నగర్, ఎక్కడైనా రంగారెడ్డి, ఎవరికి కూడా నేను డొనేషన్ తీసుకోలే. బీద ఆయన వస్తే నువ్వు చదువుకోవాలి, నువ్వు రోజు కాలేజీకి రావాలి, నీకు ఫీజు తీసుకోను, అంతేగాని నువ్వు కాలేజీకి రాకుండా ఇంట్లో పడుకుంటానంటే నువ్వు ఫీజు డబుల్ కట్టాలి. ఈ విధంగా నేను చేశాను. రైట్. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి, ఆయన పరిపాలనా విధానం పైన? అంటే మనం 10 ఏళ్ళు చూసినా, అంతకుముందు 10 ఏళ్ళు కూడా నేను చూసినా, ఈ ప్రభుత్వంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చింది. ఎవరైనా మేము పోవచ్చు, కష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వానికి పోవచ్చు, ప్రభుత్వ తలుపులు తట్టొచ్చు. ఎంతో మంది మినిస్టర్లు ఉన్నారు. నేను సీఎం దగ్గర పోకుంటే ఇంకో బట్టి గారు ఉన్నారు, బట్టి గారి దగ్గర పోకుంటే ఇంకో ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ విధంగా ఏ మినిస్టర్కైనా నేను పోవచ్చు, నా బాధలు చెప్పుకోవచ్చు, ఆ బాధల నుంచి బయటపడవచ్చు అని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. కేసీఆర్ గారు అలియాస్ అల్లు అర్జున్ గారి మామ ఇవాళ అంటే మర్యాదపూర్వకంగా వచ్చి చిన్న కలుద్దాం అనుకున్నాం, పనిలో పనిగా అన్న రాన్న మార్నింగ్ న్యూస్కి అని చెప్పి పిలవడం జరిగింది. సో రాజకీయంగా ఇప్పుడు ఫైనల్గా ఏమన్నా కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా ఇక్కడ? అదే ముఖ్యమంత్రి గారు, పార్టీ పెద్దలు అందరు చెప్తా ఉన్నారు, వారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా, ఏ పని చేయమన్నా కూడా నేను చేసేదానికి, పార్టీకి పనిచేసేదానికి నేను రెడీగా ఉన్నాను. కామన్ డైలాగ్ ఇది అందరు లీడర్లు అందరిది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్. మార్నింగ్ న్యూస్లోకి వచ్చినందుకు.